యోసేపు కథ ఒక విశ్వాస ప్రయాణం. ఈరోజు మనం బైబిల్లోని ఓ గొప్ప వ్యక్తి యోసేపు గారి జీవిత కథను తెలుసుకుందాం. ఆయన జీవితం శ్రమలతో నిండినదే అయినా దేవుని దయ వలన విజయాన్ని సాధించాడు. యాకోబుకు 12 కుమారులు. అందులో యోసేపు అతని ప్రియమైన కుమారుడు. యోసేపు నిద్రలో కలలు కనేవాడు. ఒక రోజు యోసేపు తన అన్నల ముందు ఒక కలను చెప్పాడు. మనమందరం పొలంలో కట్టెలను కట్టుకుంటుంటే నా కట్టె లేచి నిలబడి ఉంది. మీరు కట్టిన కట్టెలన్నీ వచ్చి నా కట్టెకు నమస్కరించాయి. దీన్ని విన్న యోసేపు అన్నలు కోపంగా, అసూయగా, నీవు నిజంగానే మా మీద రాజవుతావా? అని అడిగారు. కొన్ని రోజులకు యోసేపు మరొక కల కనడం జరిగింది. నేను కలలో చూశాను. సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు వచ్చి నాకు నమస్కరించాయి. ఈసారి కేవలం అన్నలే కాదు, అతని తండ్రి యాకోబు కూడా ఆశ్చర్యపోయాడు. ఇది ఏమిటి? నేను, నీ తల్లి, నీ అన్నలు వచ్చి నీకు నమస్కరించాలా? అని అడిగాడు. కాని యాకోబు గుండెల్లో దీని అర్థాన్ని గట్టిగా దాచుకున్నాడు. ఒకరోజు యాకోబు యోసేపును తన అన్నల దగ్గరకు పంపాడు. వాళ్ళు అతన్ని చూసి, ఇదిగో, కలలు చూసే వాడు వస్తున్నాడు అంటూ కోపంతో అతన్ని బావిలో పడేసి, తరువాత దాసుడిగా ఐగుప్తుకు అమ్మేశారు. యోసేపు ఐగుప్తులో పోతిపార్ అనే అధికారి ఇంట్లో దాసుడిగా పనిచేశాడు. కాని పోతిపార్ భార్య అతనిపై అసత్య ఆరోపణలు చేయడంతో అతన్ని జైలులో ఉంచారు. జైలులో 2 రాజు సేవకులు, ఒకడు పానపాత్రధారి, మరొకడు రొట్టెచేసేవాడు, కలలు చూశారు. పానపాత్రధారి కలను యోసేపు అర్థం చేసుకొని చెప్పాడు. నీ కల ప్రకారం 3 రోజుల్లో నువ్వు మళ్లీ రాజు ఎదుట సేవ చేయబడతావు. అయితే రొట్టెచేసే వాడి కలను విన్నాక యోసేపు బాధపడి చెప్పాడు. నీ కలలోని 3 బుట్టలు 3 రోజులు. 3 రోజుల్లో రాజు నీ తల తీసివేస్తాడు. 3 రోజుల తర్వాత నిజంగానే అదే జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఐగుప్తు రాజు ఫరోఓ కల కనాడు. అతడు కలలో నది దగ్గర ఆరుగడ్డి తిని నున్నగా ఉన్న 7 ఎద్దులను చూశాడు. వాటి వెంట మరో 7 బలహీనమైన ఎద్దులు వచ్చాయి. అవి తొందరగా ఆరోగ్యమైన ఎద్దులను తినివేశాయి. అతను మళ్లీ మరో కల కనాడు. ఒక కాడి మీద 7 మంచిగా పండిన గింజలు కనిపించాయి. వాటి వెంట ఇంకో కాడి మీద ఎండు, వాడిపోయిన గింజలు వచ్చాయి. అవి ఆరోగ్యమైన గింజలను తినివేశాయి. రాజు కల అర్థం చేసుకోవడానికి దేశంలోని ప్రతి జ్యోతిష్కుని పిలిచాడు. కాని ఎవరికీ దాని అర్థం చెప్పడం సాధ్యం కాలేదు. ఆ సమయంలో పానపాత్రధారి రాజుకు యోసేపును గుర్తు చేశాడు. ఫరో ముందు యోసేపు నిలబడి, ఈ 2 కలలు ఒకటే అర్థాన్ని సూచిస్తున్నాయి. 7 ఏళ్లు ఐగుప్తులో సమృద్ధిగా పంటలు పండతాయి. కాని ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు కరవు కలుగజేస్తాయి. మీరు ఇప్పుడే ధాన్యం నిల్వ చేయాలి అని సూచించాడు. రాజు యోసేపు జ్ఞానాన్ని చూసి ఐగుప్తులో 2వ అధికారిగా ఉంచాడు. అంతేకాదు, యోసేపుకు ఆసెనత్ అనే యువరాణిని భార్యగా వివాహం చేశాడు. కరవు కారణంగా యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చారు. వాళ్ళు తన తమ్ముడిని గుర్తించలేదు. కాని యోసేపు వారిని పరీక్షించి, చివరికి వారిని క్షమించి తన కుటుంబాన్ని మళ్లీ కలుసుకున్నాడు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా అతడు దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరికి దేవుడు అతనికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. జీవితం ఎంత కష్టమైనా దేవుని మీద విశ్వాసం ఉంచినవారికి చివరకు విజయం లభిస్తుంది. మీకు ఈ కథ నచ్చిందా?